ఆల్రైట్ జాన్, ఈరోజు నుంచి నేను మాంక్ మోడ్లో ఉందాం అనుకుంటున్నా. బేసికల్లీ ఇప్పుడు మీకు మాంక్ మోడ్ అంటే ఏంటో తెలియకపోతే అసలు మీకు మాంక్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి. మాంక్ అంటే వాళ్ళు కూడా మనలానే మనుషులే, కాకపోతే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా, అంటే వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు. మన తెలుగులో చెప్పాలంటే మఠం అంటారు కదా, మఠం ఇలాంటి ప్లేసెస్లో ఉంటారు. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కొన్ని పిక్చర్స్ చూపిస్తా. సో వీళ్ళనే మాంక్స్ అంటారు. సో ఇట్లాంటి ప్లేసెస్లో వీళ్ళు ఉంటారు అనమాట. కేవ్స్లో ఇంకా ఇలాంటి మఠంలలో ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ నేను మాంక్ మోడ్ అని అంటున్నా. అదంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం జీవితాంతం ఇలా మాంక్లా మనం ఉండలేం కదా, వాళ్ళలాగా మనం ఉండలేం. అంటే మనకంటూ ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి మనకు. కాకపోతే మనము మన గోల్స్ని, డ్రీమ్స్ని అచీవ్ చేయలేకపోతాం ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న అన్ని విషయాలలో వీ కాంట్ అచీవ్ అవర్ గోల్స్ అండ్ డ్రీమ్స్ ఇన్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఈ మాంక్ మోడ్ అంటే, సో మోడ్ అంటే ఏంటి, మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, దాన్నే కదా మోడ్ అంటారు. సో కరెంట్లీ మనము మాంక్ మోడ్ ఆన్ చేయడం అంటే, మాంక్ మోడ్లో కొన్ని ఉంటాయి, లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందులో ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్సనల్లీ నావి కొన్ని ఇంక్లూడ్ చేసిన. నా ముందు మీరు చూస్తున్నారు కదా ఈ పేపర్స్, ఈ 3 పేపర్స్లో అసలు ఏం చేయాలి మాంక్ మోడ్లో, ఏం చేయొద్దు, అండ్ అలాగే నా గోల్స్ కూడా ఉన్నాయి. ఈ 3 పేపర్స్లో అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు మాంక్ మోడ్ గురించి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను, ఏం చేయాలి ఏం చేయొద్దో చెప్తా ఖాళీ. ఓకే, సో దట్ మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పవర్ఫుల్లో, ఇది చేయడం వల్ల మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో. ఓకే, ఆర్ యూ రెడీ? పర్ఫెక్ట్. సో ముందు ఏం చేయాలో చెప్పాలా, ఏం చేయొద్దో చెప్పాలా? ఓకే, ముందు ఏం చేయాలో చెప్తా, ఎందుకంటే ఏం చేయొద్దో చాలా క్రేజీగా ఉంటుంది, అది మీరు కొంచెం సేపు ఆగి చూడాలి. సో ఫస్ట్ ఏం చేయాలో చెప్తా. నంబర్ 1, మీరు కంపల్సరీ బుక్ రీడింగ్ చేయాలి ప్రతిరోజు. ఇప్పుడు మీరు 1 పేజ్ చదువుతారా, 10 పేజీలు చదువుతారా, 100 పేజీలు చదువుతారా, అది మీ ఇష్టం, బట్ బుక్ రీడింగ్ కంపల్సరీ చేయాలి. ఓకే. నంబర్ 2, మెడిటేషన్ చేయాలి 5 to 15 minutes ప్రతిరోజు మాంక్ మోడ్ అయిపోయేదాకా. అండ్ ఈ మాంక్ మోడ్ బేసికల్లీ ఎన్ని రోజులు ఉంటుందో, నేను ఎన్ని రోజులు చేస్తున్నానో మీకు చెప్తా, అది ఈ డూస్ తర్వాత చెప్తా. ఓకే, సో మెడిటేషన్ 5 to 15 minutes. నేనేం రికమెండ్ చేస్తాను అంటే 5 minutes నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, అంటే 5 minutes ఒక 15 రోజులు చేసి 1 minute పెంచుకుంటూ ఉండి, బికాస్ స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్ ద రేస్. ఓకే, తొందర పడొద్దు. నంబర్ 3, మీరు సోషల్ మీడియాలో క్రియేటర్ కావాలి, కన్జ్యూమర్ అవ్వద్దు. యూ షుడ్ బీ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకే, సో మరి డైలీ మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి, దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. నేను మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రికమెండ్ చేస్తాను. ఓకే, అండ్ నంబర్ 4, మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే, యూట్యూబ్లో ఎవరినైతే సబ్స్క్రైబ్ చేస్తారో వీళ్ళందరినీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని ఇంకా ఆంటర్ప్రెన్యూర్స్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అంటే పీపుల్ ఎవరైతే మనకి మోటివేషన్ వస్తుందో, ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుందో, అరే ఈ బిజినెస్ నేను చేయాలి, అరే ఇది నేను చేయాలి, ఈ స్కిల్ నేను నేర్చుకోవాలని ఎవరిని చూస్తే అనిపిస్తుందో వాళ్ళని మాత్రమే ఫాలో అవ్వాలి. వేరే వాళ్ళందరినీ అన్ఫాలో చేసేయాలి. మోస్ట్లీ గర్ల్స్ని అందరినీ అన్ఫాలో చేయాలి. దీని గురించి మనము డోంట్స్లో మాట్లాడదాం. ఓకే, నంబర్ 5, ఫోకస్ ఓన్లీ ఆన్ సెల్ఫ్ డెవలప్మెంట్. మీ ఈ మాంక్ మోడ్ అయిపోయేదాకా ఎలాంటి దాని గురించి మీరు ఆలోచించవద్దు. అంటే వేరే వాళ్ళ గురించి కానీ, వేరే విషయాల గురించి కానీ, కంప్లీట్లీ ప్యూర్లీ మీ సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి మీరు ఫోకస్ చేయాలి. ఓకే, నంబర్ 6, మీరు ప్రతిరోజు జిమ్కి పోవాలి ఈ మాంక్ మోడ్ అయిపోయేదాకా. ఓకే, ఒక్కరోజు కూడా జిమ్ మిస్ అవ్వద్దు. నీకు హెల్త్ బాగాలేదనుకో, నిజంగా నువ్వు లేస్తలేవు అనుకో, అంటే నీ బాడీ సపోర్ట్ చేయకపోతే వెళ్ళి జిమ్లో కూర్చొని రావాలి కనీసం. ఓకే, బికాస్ నువ్వు జిమ్లో వెళ్ళి కూర్చుండా వేరే వాళ్ళని చూస్తుంటావు కదా, ఆ మూమెంట్లో నీకు లేచి నీకు కూడా వర్కౌట్ చేయాలనిపిస్తుంది. సో అట్లీస్ట్ యూ షుడ్ గో జిమ్, బట్ నెవర్ క్విట్ జిమ్. నంబర్ 7, ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలి యూట్యూబ్లో. మీరు అది షార్ట్ ఫామా లాంగ్ ఫామా మీ ఇష్టం. షార్ట్ ఫామ్ అయితే ఈజీగా చేయొచ్చు, లాంగ్ ఫామ్ కొంచెం మీరు క్వాలిటీ వీడియోస్ చేద్దాం అనుకుంటే 3 daysకి ఒక వీడియో పెట్టండి, బట్ డైలీ యూట్యూబ్ షార్ట్ అట్లీస్ట్ మీరు కంపల్సరీ పెట్టాలి. ఓకే, అండ్ నంబర్
8. Never switch other work without 100% completion of current work. మీరు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన లైఫ్లో మనం సక్సెస్ఫుల్ కాంది ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఇది కూడా మనం ఇప్పుడు ఒక వర్క్ చేస్తుంటాం, ఆ వర్క్ 100% కాకముందుకే వేరే వర్క్ షిఫ్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు లెట్సే ఈ బుక్ చదువుతున్నా నా ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది టింగ్ అని. ఫోన్ తీసుకుంటా, నోటిఫికేషన్ ఓపెన్ చేసి పక్కన పెట్టేస్తా, కొత్త ఫోన్లు చూస్తూ ఉంటా. సో ఇలా మనం చాలా అంటే ఒక పని మీద మనం కరెక్ట్గా ఫోకస్ చేయకుండా చాలా వేస్ట్ చేస్తుంటాం. సో నువ్వు ఏదైనా పని చేస్తే దాన్ని 100% అయ్యేదాకా వేరే దాని దగ్గరికే ఫోకస్. అది పాయింట్ నెంబర్ 8. ఓకే, పాయింట్ నెంబర్ 9, ఈ మాంక్ మోడ్ అయిపోయేదాకా నో పార్టీస్, నో ఫ్రెండ్స్, నథింగ్. జస్ట్ ఫోకస్ ఆన్ గోల్స్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎలాంటి పార్టీలకు మీరు వెళ్ళొద్దు, క్లబ్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ. నీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఉన్నా నువ్వు వెళ్ళొద్దు, అంతే. అండ్ ఫైనల్లీ నెంబర్ 10, నో యాంగర్. మీరు మీ కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ అలాగే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. మనము సక్సెస్ఫుల్ కాకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్లో ఒకటి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, అదే ఎమోషన్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఎమోషనల్లీ ఆలోచిస్తే మాత్రం అది అక్కడ సక్సెస్ఫుల్ కాలేము, రైట్? సో మీరు మైండ్తో యూజ్ చేయాలి, అంటే మైండ్ వాడాలి బాగా, ఎమోషనల్గా ఉండదు ఎక్కువ. ఓకే, సో దీస్ ఆర్ ద 10 థింగ్స్ మీరు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి మాంక్ మోడ్లో. ఈ 10 మీరు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇందులో నేను సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పిన కదా, ఇది పర్సనల్లీ నేను కూడా కొన్ని నా రూల్స్ పెట్టినా అని చెప్పినా కదా, అవి ఇవే. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి క్లారిటీ ఇవ్వాలి మీకు. మనం సోషల్ మీడియా యూజ్ చేసేది ఓన్లీ టు గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అంతేగాని మనం ఎలాంటి అంటే టైంపాస్ కోసం అది వాడొద్దు. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా మీకు డోంట్స్లో చెప్తాను. ఓకే, అండ్ బై ద వే, ఈ మాంక్ మోడ్ ఎన్ని రోజులు ఉంటుందంటే బేసికల్లీ అది మీ ఇష్టం ఎన్ని రోజులు చేయాలనేది. మినిమం అయితే 6 months చేయాలి. సో నేను 180 days నేను ఈ మాంక్ మోడ్లో ఉంటాను ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి. ఓకే, సో ఇప్పుడు మనము డోంట్స్ గురించి మాట్లాడుకుందామా. నంబర్ 1, నో పోర్నోగ్రాఫిక్ వీడియోస్. మీరు ఎలాంటి పార్న్ వీడియోస్ చూడడానికి వీల్లేదు. ఓకే, నంబర్ 2, మీరు ఆల్కహాల్ అస్సలు టచ్ కూడా చేయొద్దు, ఆల్కహాల్ డ్రింక్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు రెడ్ బుల్లో 0.5% ఉంటుంది. రెడ్ బుల్ ఏం కాదు, రెడ్ బుల్లో చాలా తక్కువ ఉంటుంది. నో, అసలు ఆల్కహాల్ తాగొద్దు. అంటే 1% తాగితే ఏం కాదు అన్నట్టు కాదు, తాగొద్దు అసలు, అంతే. ఓకే, నంబర్ 3, మీరు ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఇప్పటి నుంచి చూడొద్దు. ఇన్స్టాగ్రామ్ ఫీడ్, ఫేస్బుక్ ఫీడ్, యూట్యూబ్ ఫీడ్, ఓకే, అసలు చూడొద్దు. ఎక్సెప్ట్ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వీళ్ళవి చూసి మనం నేర్చుకుంటాము, మనకు ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళవి కూడా లిమిటెడ్గా చూడాలి, ఏదైతే మనకు రియల్లీ ఇంపార్టెంటో అది చూడాలి. కానీ వేరే ఎంటర్టైన్మెంట్ స్టఫ్ మాత్రం అసలు దాని దగ్గరికే పోవద్దు. ఇన్స్టాగ్రామ్లో ఫీడే చూడొద్దు, ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా. అండ్ నంబర్ 4, నో ఇన్స్టాగ్రామ్ సెర్చ్ ఫీడ్ బటన్. ఇక్కడ చూపిస్తాం మీకు, చూడండి. ఇన్స్టాగ్రామ్లో వన్ ఆఫ్ ద డేంజరస్ బటన్ అది. ఆ బటన్ మనం క్లిక్ చేసినాక న్యూస్ ఫీడ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఒక పోస్ట్ ఓపెన్ చేస్తాం, అక్కడ కూకుంటామా ఇలా అంటాం, కింద ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఇలా అనుకుంటా వెళ్ళిపోతాం, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో నో ఇన్స్టాగ్రామ్ సెర్చ్ బటన్ ఆర్ ఫీడ్ బటన్ ఫ్రమ్ టుడే. నంబర్ 5, మీరు ఎలాంటి సాఫ్ట్ పార్న్ కూడా మీరు చూడొద్దు. సాఫ్ట్ పార్న్ ఇన్ ద సెన్స్, ఒక గర్ల్ బికినీ వేసుకొని ఉండడం కానీ, లేకపోతే మంచిగా రెడీ అయి ఉండడం కానీ, అవి కూడా మీరు చూడొద్దు. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ పార్న్. చూడొద్దు అవి కూడా. బికాస్ మీరు ద మూమెంట్ వెన్ యూ సీ ఎ బ్యూటిఫుల్ గర్ల్ వేరింగ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్ ఆర్ ఇన్ ఎ బికినీ, మనకేమనిపిస్తుంది అంటే ట్రిగర్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు అంత అందమైన అమ్మాయిని చూడగానే ట్రిగర్ అయ్యి, నార్మల్లీ ఒక బ్యూటిఫుల్ ఫోటో చూసినావు అనుకో, XYZ అమ్మాయిది, నీకు అమ్మాయిని చూసి చాలా ఫీలింగ్ జనరేట్ అయ్యి ట్రిగర్ అయ్యి నెక్స్ట్ ఇంకా కొంచెం వల్గర్ పిక్చర్స్ చూడాలనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా ట్రిగర్ అయ్యి నీకు పోర్నోగ్రాఫిక్ వీడియోస్ చూడబుద్ధి అవుతుంది. సో అందుకే
నో సాఫ్ట్ పార్న్. అండ్ నంబర్ 6, ఇది కొంచెం కష్టమే అనుకుంటా. మీరు ఏ గర్ల్స్తో మాట్లాడొద్దు, చాట్ చేయొద్దు, మాట్లాడొద్దు. అసలు గర్ల్స్ ఉన్నారని చెప్పి మీకు మీ లైఫ్లో అసలు గర్ల్స్ అనేదే ఉండొద్దు. మీరు ఒకవేళ గర్ల్స్ ఈ వీడియో చూస్తుంటే మీ లైఫ్లో బాయ్స్ అనే వాళ్ళే ఉండొద్దు, ఎక్సెప్ట్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, బికాస్ నేను చెప్పినా కదా, ఇవే ఎమోషనల్ ట్రిగర్స్ ఉంటాయన్నమాట. సో మన ఫ్రెండ్స్ కొలీగ్స్ అయినా సరే, ఇప్పుడు మీరు అనొచ్చు నా ఫ్రెండ్స్ నా వర్క్ స్పేస్లో ఎలా మేనేజ్ చేయాలి, మరి వాళ్ళు మాట్లాడకపోతే ఫీల్ అవుతారు. వాళ్ళు ఒకవేళ నిజంగా ఫీల్ అయితే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అడిగితే ఎందుకు మాట్లాడట్లేదని వాళ్ళకి నువ్వు రీజన్ ఏం చెప్పంటే, నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు చెప్పే ఓపిక లేదు, చెప్పే ఇంట్రెస్ట్ లేదు, నాకు కొంచెం ఎలోన్గా ఉండాలని ఉంది, ఒంటరిగా ఉండాలని ఉంది, కొంచెం స్పేస్ తీసుకున్న తర్వాత నేనే వచ్చి నీకు చెప్తాను అని చెప్పు. నువ్వు మాంక్ మోడ్లో ఉన్నట్టు కూడా ఎవరికి తెలియవద్దు. ఓకే. నంబర్ 7, నో షుగర్. ఎలాంటి స్వీట్ ప్రోడక్ట్స్ కానీ షుగర్ ప్రోడక్ట్స్ కానీ మీరు తీసుకోవద్దు. నో కాఫీ, నో టీ, నో స్వీట్స్, నథింగ్. ఓకే. నంబర్ 8, నో జంక్ ఫుడ్. ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే, ఇప్పుడు ఇంట్లో నాకు ప్రతిసారి కుదరదు కుక్ చేసుకోవడం అని మీరు అనుకుంటే, మీరు హాస్టల్లో ఉంటే మీరు బయటికి వెళ్ళి తినొచ్చు. మీరు ఫుడ్ ఏమన్నా తినండి, బికాస్ మీరు ఒకవేళ జిమ్కి వెళ్తారు కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాల్సి వస్తుంది. సో నాన్ వెజ్ తినాలి. సో మీరు బయట తింటే ఓకే, బట్ ఈట్ హెల్దీ ఫుడ్. డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అండ్ డోంట్ ఈట్ ఐస్ క్రీమ్స్ అండ్ కేక్స్ until this monk mode ends. Okay. And number 9, no cool drinks. ఎలాంటి కూల్ డ్రింక్ మీరు తాగొద్దు. నో ఎనర్జీ డ్రింక్, నథింగ్, జస్ట్ వాటర్. కూల్ వాటర్ ఆర్ వార్మ్ వాటర్, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ నంబర్ 10, ఇది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, కాకపోతే దిస్ విల్ హెల్ప్ యూ. నో వాట్సాప్ స్టేటస్ వ్యూవింగ్. మనం నార్మల్లీ ఖాళీ టైంలో ఏం చేస్తాం, మన ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఎవడెవడి స్టేటస్ పెట్టిండో చెక్ చేస్తాం. అది వన్ ఆఫ్ ద వర్స్ట్ హ్యాబిట్. కొంతమంది అయితే లిటరల్లీ ఎవరైనా స్టేటస్ పెట్టగానే వెంటనే క్లిక్ చేసి చూస్తారు. సో అంటే మీ అంతకు మీరే అక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు పని పాట లేకుండా ఫోన్ చూసుకుంటా వాట్సాప్లో ఎవడేం పెట్టిండని చూసుకుంటున్నారని అర్థం అది. ఓకే. అండ్ ఇంకోటి మీకు ఇప్పుడు అనిపించవచ్చు, మరి నువ్వు అంటున్నావు కదా కంటెంట్ క్రియేట్ చేయమని అంటున్నావు కదా, సోషల్ మీడియాలో పెట్టమంటున్నావు కదా అంటే, మనం క్రియేటర్స్, మనం కన్జ్యూమర్స్ కాదు, మనం ప్రొడ్యూసర్స్. వీఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ సోషల్ మీడియా. మనం కంటెంట్ కన్జ్యూమ్ చేయొద్దు, మనం కంటెంట్ అప్లోడ్ చేయాలి. సో దట్ వీ కెన్ మేక్ మనీ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ అవర్ కంటెంట్. ఓకే. సో ఇవి 10 డోంట్స్ అనమాట. ఇవి మీరు కంపల్సరీ చేయొద్దు. మిహాన్, నువ్వంటే ఆన్లైన్ బిజినెస్ చేస్తావు, అఫిలియేట్ మార్కెటింగ్ అని, మళ్ళీ యూట్యూబ్ చేస్తావు, రైట్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ క్రియేట్ చేస్తావు, బట్ మేమేం చేయాలి అసలు? అంటే నేను జాబ్కి వెళ్తా, ఇంటికి వస్తా, నాకు ఏం చేయాలో కూడా తెలియదు. లేకపోతే నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ని, నేను పార్ట్ టైంకి వెళ్తా, కాలేజ్కి వెళ్ళి వస్తా, నాకు ఏం చేయాలో నాకు కూడా తెలియదు నువ్వు అనుకుంటే, ఈ మూమెంటే నువ్వు నీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, నీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్. మీకోసం నేను ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన. ద ప్రోగ్రామ్ నేమ్ ఇస్ ద డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో స్టెప్ బై స్టెప్, అంటే ఇప్పుడు లిటరల్లీ మీకు ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ గురించి ఏం తెలియదు, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అసలు ఏం తెలియదు, స్టెప్ 0 దగ్గర ఉన్నారు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6, 7, 8, 9, 10, 1 నుంచి 10 వరకు స్టెప్ బై స్టెప్ మీకు స్పూన్ ఫీడింగ్ చేసుకుంటా, మీ హ్యాండ్ పట్టుకొని నేను తీసుకెళ్తా. నువ్వు రెడీగా ఉన్నావా? నీ ఫ్యామిలీ లైఫ్ చేంజ్ చేయడానికి, నీ ఫ్యూచర్ చేంజ్ చేయడానికి, నీ గోల్స్ అండ్ డ్రీమ్స్ని నువ్వు అచీవ్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నా గైడ్ చేయడానికి. నా ప్రోగ్రామ్ రెడీగా ఉంది నీకు హెల్ప్ చేయడానికి. ఆర్ యూ రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ మేక్ ఇట్ ఫాస్ట్. ఈ వీడియో చూడు, ఇందులో నీకు స్టెప్ బై స్టెప్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసిన, నా ప్రోగ్రామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, సో దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్. అండ్ ఒకవేళ నీకు అనిపిస్తే మిహాన్ నేను ఆ వీడియో చూడాల్సిన అవసరం లేదు, ఐ ట్రస్ట్ యూ, ఐ విల్ స్టార్ట్ మై బిజినెస్ రైట్ నౌ అని నువ్వు అనుకుంటే, డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడ వెళ్ళి క్లిక్ చేయి అండ్ నీ జర్నీ స్టార్ట్ చేయి. ఓకే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకుని, నువ్వు ఒక్కనివేం లేవు, నీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీ వెంట నేనున్నా. వన్స్ నువ్వు నా ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిన తర్వాత వెంటనే నీకు నా నుంచి ఈమెయిల్ వస్తుంది, అండ్ అలాగే నీకు నా లైవ్
మెంటర్షిప్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా, Q&A కాల్స్. నీకేం డౌట్ ఉన్నా లైవ్లో నన్ను అడగొచ్చు, అండ్ ఐ విల్ బీ ఏ గైడ్ ఫర్ యూ. ఓకే, సో లెట్స్ గెట్ ఇట్.